నమస్తే అండి. నేను మీ సుభాష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మెడనొప్పి గురించి తెలుసుకుందాం. మెడనొప్పి మన వైద్యం ద్వారా అంటే అక్యుప్రెషర్ అక్యుపంక్చర్ వైద్యం ద్వారా మనం ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అందరూ టేబుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామందికి వెన్ను సమస్యలు, పోస్చర్ కరెక్షన్స్ దీనికి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు దీంతో పాటు మనకిప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చూడండి, ఎవరైనా సరే మొబైల్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అది కాలక్షేపానికి అవ్వచ్చు, వాళ్ళ వృత్తిపరంగా అవ్వచ్చు. ఎక్కువ మనకు మొబైల్లో ఉండే ఈజీ యాప్స్ వల్ల అంటే మన వర్క్ ఈజీగా మనం చేసుకోదగ్గ ఫ్రెండ్లీ యాప్స్ ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు కాబట్టి, అండ్ మొబైల్ ఈజీ క్యారీ చేయొచ్చు కాబట్టి దాని మొబైల్ని మనం అనేక సందర్భాల్లో వాడుతూ ఉన్నాము. ఈరోజు మొబైల్కి మనకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడ్డది, అవునన్నా కాదన్నా. సో దీన్ని వీలైనంత వరకు తక్కువ పరిమితిలో వాడే ప్రయత్నం చేయండి. దాని తర్వాత రెగ్యులర్గా నెక్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకు అంటే నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఏదైతే మెడలో ఈ మెడలో కండరాలు వీక్ అవ్వడం వల్ల అవ్వచ్చు, లేదు మనకిక్కడ గుజ్జు ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాము, ఆ డిస్క్లో సమస్యలు అవ్వచ్చు, లేదు ఇక్కడ వెన్నులో ఎముకల్ని మనం వర్టిబ్రే అంటాం, ఈ వెన్ను ఎముకల్లో ఇబ్బంది వల్ల అవ్వచ్చు, లేదంటే ఇక్కడున్న కండరాల్లో బిగుస్తనం వల్ల. సో జనరల్గా ఈ సమస్యల వల్ల మన నెక్ పెయిన్ వస్తుంది. నెక్ పెయిన్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఇక్కడ నొప్పి ఉండొచ్చు, లేదు తల భారం ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, లేదంటే ఈ భుజాల నొప్పి ఉండొచ్చు, లేదంటే చేయంత లాగొచ్చు, చేతుల్లో తిమ్మిర్లు రావచ్చు, ఏదైనా పట్టుకుంటే వస్తువు పట్టుకోలేకపోవచ్చు, అట్లాగా ఈ కిందికి ఈ ఏరియాలో పెయిన్ ఉండొచ్చు. ఇవన్నీ జనరల్గా వచ్చే లక్షణాలు, సిమ్టమ్స్. దీనికి కారణం ఎక్కడుంది? ఇక్కడ అంటే ఇక్కడ డిస్క్ బల్జ్ అవ్వడమే చాలా సందర్భాల్లో మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న పరిస్థితి ఉంది. లేదంటే ఇక్కడ ఉన్న ఈ లోకల్ మజిల్స్ స్టిఫ్ అవ్వడం వలనో, లేకపోతే ఈ మజిల్స్లో స్పాజ్మ్ ఎక్కువ అవడం వలనో మనము నెక్ పెయిన్కి గురవుతూ ఉన్నాము. సో నెక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన వైద్యం ద్వారా నెక్ పెయిన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మన అక్యుప్రెషర్ అక్యుపంక్చర్ ద్వారా స్పైన్ ప్రాబ్లమ్స్ని సమర్థవంతంగా మనం తగ్గించడానికి అవకాశం ఉంది. ఒకవేళ పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి క్లినిక్కి, మనం అప్పుడు ఏం పేషెంట్ డయాగ్నోజ్ చేశాక ఈ నెక్ పెయిన్ రావడానికి కూడా లోపల ఆర్గన్ లెవెల్లో ఏ ఆర్గన్లో ప్రాబ్లం ఉంది అంతవరకు మనం డీప్ అండర్స్టాండ్ చేసుకుంటాము. ఇక్కడ నొప్పి వచ్చిందంటే కారణం ఇక్కడ కాదు, కారణం ఆర్గన్ లెవెల్లో ఉంది. అక్యుప్రెషర్ అక్యుపంక్చర్ ఏమి నమ్ముతుంది? మనకు శరీరంలో ఉన్న ఆర్గన్స్లో ఇబ్బంది వల్లనే మనం జబ్బులకు గురవుతాము అని చెప్పేసి. అది మెడ నొప్పి కావచ్చు, మోకాల నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు. సో మనం ఆ ఇంటర్నల్ ఏ ఆర్గన్లో ప్రాబ్లం ఉంది, దాని తర్వాత నెక్ దగ్గర ఉన్న ఆ ఆర్గన్ ప్రాబ్లం వల్ల దాని ప్రభావము నెక్ దగ్గర వచ్చింది. ఆ నెక్ దగ్గర ఇబ్బంది వల్ల దాని లక్షణాలు అవి చేతుల్లో రావచ్చు, తలలో రావచ్చు, భుజంకు రావచ్చు. ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా. సో పేషెంట్ మన దగ్గరికి వస్తే, మన క్లినిక్ వస్తే మనం ఏం చేస్తాము? వాళ్ళని డయాగ్నోస్ చేసి వాళ్ళకు వచ్చిన కారణం దృష్టిలో పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
క్లినిక్ వస్తే మనము ఏం థెరపీ ఇస్తాము? అక్యుపంచర్, కైరోప్రాక్టిక్ థెరపీ, థెరపటిక్ మసాజ్, డైట్ అండ్ స్పెషల్ ఎక్సర్సైజ్. వీటన్నిటి ద్వారా నెక్ పెయిన్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోవచ్చు. అట్లా చాలామందికి ఈవెన్ 90 ఏజ్లో కూడా 90 సంవత్సరాల పెద్ద ఆవిడకు కూడా మన వైద్యం ద్వారా నెక్ పెయిన్ తగ్గించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో వెన్ను సమస్యలకు మన వైద్యంలో మంచి సక్సెస్ రేట్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ప్రాబ్లం చిన్నగా ఉందనుకోండి, ఈ మధ్య స్టార్ట్ అయింది, సో వాళ్ళు మన దగ్గర రావాల్సిన పని లేదు. పని లేకుండా మన దగ్గరికి రావాల్సిన పని లేకుండా నేను మీకు ఒక బ్రహ్మాండమైన అక్యుప్రెషర్ పాయింట్ చూపిస్తాను. ఆ పాయింట్ కనుక మీరు రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకొని కొంచెం మీరు ఫోన్ వాడడం తగ్గించి కొంచెం ఇది తగ్గే వరకు మనము బరువులు ఎత్తడము తగ్గించి, మీరు పడుకునే పొజిషన్ కరెక్ట్ ఉందా, మీరు పడుకునే పిల్లో కరెక్ట్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని మీరు జాగ్రత్తగా వాడుకోగలిగితే మీ మెడ నొప్పి నుంచి మీరు బయటపడతారు. ఈ పాయింట్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది, రైట్ హ్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? థమ్ ఫింగర్లో ఉంటుంది. థమ్ ఫింగర్కి బ్యాక్ సైడ్ చూడండి. ఈ 2 జాయింట్స్ మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడున్న పాయింట్స్ అన్నీ మన నెక్లో ఉన్న సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయి. ఇదిగోండి సేమ్ అట్లా ఈ హ్యాండ్లో కూడా ఈ కంప్లీట్ ఏరియా. సో మీరేం చేయొచ్చు? ఇది చూడండి, మీ గ్రీన్ కలర్ అన్నది ఓన్లీ ఆ పాయింట్ని లొకేట్ చేయడానికి మాత్రమే కలరు. సో మీరేం చేయొచ్చు? ఇలాగ నొక్కొచ్చు. లేదంటే మీరేం చేయొచ్చు? ఇలా పెన్సిల్ తీసుకొని మీరు ఇట్లా ఎక్కడైనా కంఫర్టబుల్ పెట్టుకోండి. మీకు అర్థం కావడానికి నేను ఇట్లా చూపిస్తున్నాను అంతే. లేదంటే ఇట్లా పెట్టుకోండి. ఓకే, లేదు పెన్సిల్ లేదు మీకు, సో అప్పుడు మీరేం చేయొచ్చు? పెన్సిల్ మీకు అందుబాటులో లేదు, అప్పుడు ఏం చేయొచ్చు? మీరు ఇలా నొక్కొచ్చు, ఇలా నొక్కొచ్చు, ఇలాగ. ఓకే, ఇలా నొక్కొచ్చు. ఎంతసేపు నొక్కాలి? సేమ్ 30 సెకండ్స్ 3 మినిట్స్. ఎన్నిసార్లు నొక్కాలి? రోజుకు 3 సార్లు నొక్కాలి. అట్లా ఎన్ని రోజులు చేయాలి? తగ్గేంత వరకు. సో కొద్దిగా ఎండకు కూర్చునే ప్రయత్నం చేయండి. ఎవ్రీడే ఖచ్చితంగా సన్లైట్ మీ పైన పడాలండి. సన్లైట్ పడడం చాలా ఉత్తమము. దాని తర్వాత బాడీలో వాతము చేసే ఆహార పదార్థాలను సేవించకండి. దాంతోపాటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండండి. మాంసము వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు. దీంతోపాటు రెగ్యులర్గా మీకు డయాబెటీస్ లేకపోతే నువ్వుల లడ్డూలు తినండి. డయాబెటీస్కి ఉంటే 1 స్పూన్ నువ్వుల్ని నానబెట్టుకోనో వేయించో నువ్వుల్ని తినే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు అధిక మోతాదులో కాల్షియం వస్తుంది. మీకు ఎండకుండమంలో విటమిన్ డి వస్తుంది. సో వీటన్నిటి వల్ల మీ ఎముకలు, మీ కండరాలు స్ట్రాంగ్ అవుతాయి, దృఢంగా అవుతాయి. సో ఇవన్నీ పాటించండి. వీటితో పాటు మన అక్యుప్రెషర్ పాయింట్ని రెగ్యులర్ చేసుకోండి. ఈ పాయింట్స్ని ఓకే, ఇవి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి, రైట్ హ్యాండ్లో ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటూ మీరు ఈ పాయింట్స్ చేసుకోండి. కానీ ఓన్లీ